హన్మకొండ జిల్లాలో ఒక్కరోజు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. మురికి నీరు మొత్తం రోడ్డుపై ప్రవహిస్తుంది. హన్మకొండ కరీంనగర్ వెళ్లే రహదారి మొత్తం నీటితో నిండిపోయింది. రోడ్ నెంబర్ 4 పోచమ్మకుంట కుమార్పెళ్లి వెళ్లే రహదారులు జలమయం కాగా కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు నీటితో నిండిపోయాయి. పొంగి పొర్లిపోతున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇది వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని వర్షాలు అయితే నమోదు కావడం జరిగింది. అధిక వర్షాలు అయితే నమోదు జరుగుతుంది. మొదటిగా ఇటు ములుగు, మహబూబాబాద్ జిల్లాలో అధిక వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 2 రోజులుగా వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు నీటితో నిండిపోయాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వర్షాలు అయితే తేలికపాటి 2 రోజులు అయితే తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ ఈ రోజు అయితే అధిక వర్షం కురవడంతో ఇటు రోడ్లు అయితే జలమయంగా మారిపోయాయి. ఇటు చూసుకుంటే ఇది పబ్లిక్ గార్డెన్ ఏరియా మొత్తం ఇటు వాటర్ నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా నైమ్ నగర్ ఏరియా, రోడ్ నెంబర్ 4, అదేవిధంగా 54వ డివిజన్ లో కూడా వర్షానికి అయితే నీటి కాలువలు, అదేవిధంగా వర్షాలలో మురికి నీళ్లు మొత్తం అయితే చేరడం జరుగుతుంది. ఇది కాలనీ కూడా ప్రతి కాలనీ అయితే మునిగిపోయింది. 52వ డివిజన్ మొత్తంగా నీటితో నిండిపోయింది. అదేవిధంగా నైమ్ నగర్ వాగ్దేవి కాలేజ్ ఏరియా మొత్తం కూడా నీటితో నిండిపోయింది. రోడ్ నెంబర్ 4 కూడా మొత్తం నీటితో నిండిపోయి ప్రస్తుతం ఇది పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్నాము. ఈ పబ్లిక్ గార్డెన్ చుట్టూ మొత్తం నీటితో నిండిపోయి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు చూసుకుంటే ఇటు HP పెట్రోల్ బంక్ కూడా మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాహనదారులు అయితే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారంటూ వాహనదారులు కూడా తెలుపుతున్నారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఈ పబ్లిక్ గార్డెన్ ఏరియాలో మొత్తం నీటితో నిండిపోతుంది. అధికారులు కూడా ఇలాంటి పట్టింపులు, గత ప్రభుత్వం కూడా ఎలాంటి చొరవ అయితే తీసుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఇటు మెయిన్ గా చూసుకుంటే నైమ్ నగర్ ఏరియా కూడా మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అటు కాలేజీ విద్యార్థులు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులు వెళ్ళడానికి, అదేవిధంగా ప్రయాణికులు వెళ్ళడానికి చాలా ఇబ్బందులుగా మారుతున్నాయి. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు ములుగు, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలో వాజేడు వాటర్ ఫాల్స్ మొత్తం నీటితో నిండిపోయాయి. ఇప్పటికీ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరు ఈ నీటిని వెళ్ళవద్దు, వాజేడు వాటర్ ఫాల్స్ అయితే మూసివేశామంటూ కూడా చెప్తున్నారు. అదే మహబూబాబాద్ జిల్లాలో కూడా కొన్ని వర్షాలు అయితే కురుస్తున్నాయి. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ సింగరేణిలో కూడా అధిక వర్షం కురిచడంతో ఇటు 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ప్రతిరోజు ఓపెన్ కాస్ట్ 2-3లో 6,000 టన్నులకు పైగా అయితే ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 1 టన్ను కూడా ఉత్పత్తి కాలేదు. సుమారుగా 1 టన్ను విలువ 5,000 విలువ ఉంటుందని, మొత్తంగా 3 రోజులలో 18 టన్నుల ఉత్పత్తి కావాల్సిన ఓపెన్ కాస్ట్ సింగరేణిలో ఎలాంటి ఉత్పత్తి కాక 9 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు కూడా తెలుపుతున్నారు. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం పలు కాలనీలు అయితే నీటితో నిండిపోయి, ప్రధాన రహదారులు కూడా నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్నాం. ఈ ఏరియా కూడా మొత్తం నీటితో నిండిపోయి మోకాళ్ళ లోతు నీటిలో నిండిపోయాయి. ఇక్కడ ఇటు వచ్చే రహదారులకి, అదేవిధంగా పెట్రోల్ పంపులో మొత్తం నీటితో నిండిపోయి ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందంటే ఇటు చెప్తున్న ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇటు వెళ్ళే విద్యార్థులు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు, కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే ఎదుర్కొంటున్నట్టు పరిస్థితి కల్పిస్తుంది. ఏదైనా మనకి అధికారులు ఇలాంటి వాటిపై, ఈ కాలనీ వైసీ వాటిపై ఈ రహదారులను అయితే కొంచెం బాగుపరచాలంటూ వారు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, ANN న్యూస్, వరంగల్.